హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్ గా విజయ్ సేతుపతి, నిత్య మీనన్ నటించిన సార్ మేడం అనే మూవీ మన తెలుగులో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీ చాలా బాగుంది. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు దాంపత్య జీవితం ఎలా గడిచింది, ఎలాంటి కష్టాలు అనేది ఎదురయ్యాయి అనేది సినిమా కాన్సెప్ట్ తో వచ్చింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది తమిళ డైరెక్టర్ పాండిరాజు. పాండిరాజు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ మన తెలుగులో మాత్రం ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. చాలా మంచి కాన్సెప్ట్ రావడం జరిగింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, మన విజయ్ సేతుపతి తన సొంత ఊర్లో పరోటా మాస్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఒక పెళ్లిలో నిత్య మీనని చూసి ఇష్టపడడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ లవ్ చేసి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరు ఇరు కుటుంబాలకి ఈ పెళ్లి అనేది ఇష్టం ఉండదు. అందువల్ల మన నిత్య మీనను విజయ్ సేతుపతి పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అత్తతో, వాళ్ళ విజయ్ సేతుపతి వాళ్ళ చెల్లెలతో చిన్న చిన్న గొడవలు అనేది వస్తుంటది. వీళ్ళిద్దరు గొడవలలో మన విజయ్ సేతుపతి ఎలా నలిగిపోయాడు, ఎలాంటి పరిణామాలు అనేది దారి తీసాయి అనేది ఈ సినిమా కాన్సెప్ట్. చాలా మంది లైఫ్ లో, చాలా కుటుంబాల్లో ఇలాంటి సిచ్యువేషన్ అనేది జరుగుతుంటుంది. అలాగే విజయ్ సేతుపతి అటు తల్లికి ఇటు వైఫ్ కి మధ్యలో నలిగిపోతూ ఉంటాడు. తను చివరికి విడాకులు తీసుకునే రేంజ్ కూడా రావడం జరుగుతుంది. అలాంటి చివరికి విడాకులు తీసుకున్నారా అనేది కాన్సెప్ట్ వచ్చిన ఈ మూవీ చాలా ప్రేక్షకులను మాత్రం ఆదరిస్తుంది, అలరిస్తుంది కూడా. మీ లైఫ్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ కూడా జరిగే ఉంటుంది. మీరు ఈ సినిమా చూస్తే కరెక్ట్ గా ఈ సినిమాకి మీరందరూ కనెక్ట్ అవుతారు. ఈ సినిమాని ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. మిమ్మల్ని ఫ్రీ క్లైమాక్స్, ఇంటర్వెల్ సీన్ మాత్రం ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నిత్య మీనన్ యాక్టింగ్ మాత్రం అద్దరగొట్టేశారు. నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. మీరు చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మరో నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఈ మూవీ అయితే చాలా బాగుంది. నేనైతే ఈ మూవీకి 5కి 2.5 ఎబో ఈ రేటింగ్ అనేది ఇస్తాను. చాలా బాగుంది. ఓకేనంటే మరో నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.